వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో రూట్ మారింది, విమర్శల పందహ మారింది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా సాగుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ శత్రువును మార్చేశారా? నిత్యం కేసీఆర్ బీఆర్ఎస్ చుట్టూ తిరిగే రేవంత్ రెడ్డి విమర్శల బాణాలు ఇప్పుడు హఠాత్తుగా బీజేపీ వైపు ఎందుకు తిరిగాయి? ఈ నెల 15 తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంగతి చూస్తానంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ వెనుక అసలు పొలిటికల్ క్రోనాలజీ ఏంటి? తెలంగాణను ద్విముఖ పోరు వైపు మళ్లించడంలో సీఎం రేవంత్ సక్సెస్ అవుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విమర్శల శైలిని పూర్తిగా మార్చేశారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడే రేవంత్ ఇప్పుడు రూటు మార్చారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పైనే ఉంది. ఎక్కడ బహిరంగ సభ జరిగినా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి సంగతి చూస్తామంటూ సీఎం విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాదని కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారనే దానిపైన ఆరా తీస్తే దీని వెనక ఒక పక్కా పొలిటికల్ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతుంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ను పూర్తిగా నిస్తేజం చేసి 3వ స్థానానికి పరిమితం చేయడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ప్రధాన పోటీ కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉందనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి ద్విముఖ పోరు జరిగేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో బీఆర్ఎస్ క్యాడరు, ఓటు బ్యాంకు ఇప్పటికే బలహీనపడింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ని ఇంకా టార్గెట్ చేయడం వల్ల ఆ పార్టీకి అనవసర మైలేజ్ ఇచ్చినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెడుతున్నారు. క్షేత్రస్థాయిలో బలపడుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీని ప్రధాన శత్రువుగా చూపించడం వెనుక పెద్ద ఓటు బ్యాంకు వ్యూహం కూడా దాగి ఉంది. రాష్ట్రంలో బీజేపీని వీలైనంతగా టార్గెట్ చేయడం ద్వారా యాంటీ బీజేపీ ఓట్లన్నీ, ముఖ్యంగా మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లు చీలిపోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు ఏకీకృతం అవుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. మైనార్టీ ఓటర్లలో బీఆర్ఎస్ పై నమ్మకం తగ్గితే ఆ ఓట్లు కాంగ్రెస్కే పడాలి అంటే క్షేత్రస్థాయిలో బీజేపీని పెద్ద శత్రువుగా చూపించడం రేవంత్ కు అత్యంత అవసరంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే కిషన్ రెడ్డి తాము హైదరాబాద్లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం వెనుక ప్రాంతీయ సెంటిమెంట్ను రచ్చకెక్కించే వ్యూహం ఉంది. చేవెళ్ల, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా బీజేపీ నేతలే ఉన్న కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తేవడంలో వారు విఫలమయ్యారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా బీజేపీని డిఫెన్స్ లో పడేయాలని రేవంత్ చూస్తున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ సైతం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడానికే మొగ్గు చూపుతుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలను, కేంద్ర పెద్దలతో ఆయన జరిపే భేటీలను కిషన్ రెడ్డి క్షుణ్ణంగా గమనిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కూడా బీఆర్ఎస్ను పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా తెలంగాణలో తామే ఏకైక ప్రత్యామ్నాయ శక్తి అని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తుంది. అంటే ఉభయ పక్షాలు పరస్పరం లబ్ధి పొందేలా, బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా తుడిచిపెట్టేలా ఈ ద్విముఖ పోరు వ్యూహానికి ఇరు పార్టీలు సహకరించుకుంటున్నాయనే భావన వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త రాజకీయ వ్యూహం తెలంగాణను భవిష్యత్తులో కేవలం 2 జాతీయ పార్టీల రణరంగంగా మార్చబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే 24 నెలల కాలం అభివృద్ధిపైన దృష్టి పెడతామని చెబుతూనే రాజకీయంగా ప్రత్యర్థులను కోలుకోకుండా చేయడం రేవంత్ మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనంగా నిలుస్తుంది. మరి ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మైండ్ గేమ్ లో గులాబీ దళం ఎలా నిలబడుతుందో చూడాలి.